ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ఈరోజు కుటుంబ వ్యవస్థ నుంచి సంఘం, సమాజం, వ్యాపార రంగం, రాజకీయ రంగం అన్ని వ్యవస్థల్లో సంస్కరణ జరగాలి, దిద్దుబాటు జరగాలి అనేటువంటి ఒక అంశం మీదే నేను మాట్లాడదలుచుకున్నాను. రాత్రి మాట్లాడితే ఫ్యాన్ ఉండటం వల్ల ఆ ఫ్యాన్ మూతకి సరిగ్గా క్లారిటీగా రాలేదు. ఈరోజు సోషల్ మీడియా చూసినా, యూట్యూబ్ టీవీ ఛానల్స్ చూసినా, వార్తాపత్రికలు చూసినా, ఈ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ విశ్లేషకులు, ఉద్యమకారులు, కామ్రేడ్స్, ఉద్యమ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మొత్తం కూడా స్వార్థం, డబ్బు కోసం వాళ్ళ కుటుంబాలని సుఖంగా, సంతోషంగా పోషించడం కోసమే తప్ప దేశం కోసం, ప్రజల కోసం ఎవరు కూడా ఈరోజు రాజకీయాల్లోకి కాదు, ఏ వ్యవస్థలోకి రావట్లేదు. చివరికి చూస్తే ధనాపేక్ష సకల కీలుకు మూలం అన్నట్టు కుటుంబ వ్యవస్థల్లో కూడా భార్యాభర్తల బంధం, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అంతా కూడా కేవలం డబ్బుతోనే ముడిపడి ఉంది. మానవుడి హృదయం లబ్ అని కాకుండా డబ్ అని కొట్టుకుంటా ఉంది. దేవుడు మనిషిని సృష్టించి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా బ్రతకండి అని చెప్పి ఈ యొక్క భూమండలాన్ని ఇస్తే, ఆదాము అవ్వతో భార్యాభర్తలతో ప్రారంభమైనటువంటి ఈ భూలోకం మొత్తం కూడా అందరూ భార్యాభర్తలే. వాళ్ళకు పుట్టిన పిల్లలు అందరూ భార్యాభర్తలే. తప్పనిసరిగా వివాహం అన్ని విషయంలో ఘనమైంది అని. కాబట్టి ఎంత బ్రతికినా ఎవరి కోసం? భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా బ్రతకాలని చెప్పి దేవుడు చాలా విలువైనటువంటి మానవ జన్మనిస్తే, పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు కూడా పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ఘనత కోసం, సుఖభోగాలు అనిపించడం కోసం ఒకరినొకరు సర్పాలు పుట్టిన వెంటనే పావులు పిల్లలు తినేసినట్లు ఈరోజు భూమండలంలో మానవుల పరిస్థితి అధ్వానంగా ఉంది. కారణం ఏంటంటే సాతాను, అంధకార శక్తులు, ప్రధానంగా అసూయ, స్వార్థం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు వ్యర్థుడు, వాడి దేవుని ఎరుగడు. ఈరోజు నేను ఇప్పటి వరకు కూడా దేవుని మాటలు చెప్పాను. ఇంకా పూర్తిగా రాజకీయ వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నాను. వినండి. కుటుంబంలో రాజకీయం ఉంది, బంధువుల్లో రాజకీయం ఉంది, వ్యాపారాల్లో రాజకీయం ఉంది, అంతా పరిపాలనే. బైబిలు రాజకీయమే, భగవద్గీత రాజకీయమే, ఖురాను రాజకీయమే. ఎందుకంటే సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త, విశ్వాన్ని చక్రవర్తి, రాజులకే రాజు, పరిపాలనే. పాస్టర్లు రాజకీయాలకు రాకూడదు, ఇమాములు, మౌలానాలు, పూజలు రాకూడదు అని చెప్పేది దేశద్రోహులు, స్వార్థపరులు,
నరహంతకులు, దొంగలు, మోసగాళ్ళే. ఎందుకంటే అపవాది అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, వెన్నుపోటు రాజకీయదారుడు, చీకటి శక్తి, అంధకార శక్తి. జనులు సుఖంగా సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. దేవుని యొద్దకు వెళ్ళడానికి అపవాదికి ఇష్టం ఉండదు. చూడండి, ఈరోజు నాస్తికులు పెరుగుతున్నారు. సత్యాన్ని అడ్డగిస్తారు. ఎవరి పేరు చెప్పినా పర్వాలేదు, కానీ యేసు పేరు చెప్తే నచ్చదు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉద్యమ పార్టీలు, కుల సంఘాలు, మత సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వ్యాపారస్తులు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, భారతదేశ పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు కూడా అనేకమైన వ్యవస్థలు, శాఖలు, పార్లమెంటు రాజ్యాంగ ధర్మాసనం, కార్యనిర్వాహక వర్గం అంటే పరిపాలకులు. పార్లమెంట్లో పరిపాలకులు ఉంటారు, న్యాయ వ్యవస్థ ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగం శాఖలు ఉంటాయి. అన్నిటికంటే సుప్రీం భారత రాజ్యాంగమే. ఆ భారత రాజ్యాంగాన్ని మార్చేసి మనుధర్మ శాస్త్రం తీసుకొచ్చి కులాలుగా, మతాలుగా విభజించి ఈ దేశాన్ని నాశనం చేయడానికి ముందుకొస్తున్నటువంటి వారు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. ఈ కుట్ర అనేది 78 సంవత్సరాలుగా నెహ్రూ, ఇందిరాగాంధీ, తిలక్, బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, పివి నరసింహారావు, ఎంతోమంది మన దక్షిణ భారతదేశం నుంచి కూడా ప్రధానమంత్రులుగా పనిచేశారు. ఎక్కువ శాతం చూడండి, నార్త్ ఇండియాలో ఈవీఎంల వల్ల ఈరోజు నార్త్ ఇండియాలో దళితులకి స్వాతంత్రం కోల్పోయారు. అక్కడ కూడా గొప్ప రాజకీయ చైతన్యం ఉంది. ఎక్కడైతే కేంద్రంలో మనకి ఆధిపత్యం పోతుంది, జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలుసుకున్నటువంటి ఇందిరాగాంధీ నందమూరి తారక రామారావు గారిని ఎన్నో పర్యాయాలు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినటువంటి నియంత ఇందిరాగాంధీ. తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రుల రోషంతో, ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆత్మ గౌరవంతో స్థాపించబడిన పార్టీ. అది కమ్మవాళ్ళ పార్టీ కాదు, అది కుటుంబ పార్టీ కాదు. లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతున్నారు, ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం, ఆ వెన్నుపోటు రాజకీయాలు, లోకేష్ గురించి సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా ఘోరంగా మాట్లాడుకుంటూ ఉంటే, వీళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా రౌడీలు, గుండాల జోలికి వెళ్ళరు. అమాయకులు, దేశభక్తులు, ప్రశ్నించే వాళ్ళని చంపేస్తారు వీళ్ళు. అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని ఆ టీవీ5 మూర్తి, ఏబిఎన్ టీవీ ఛానల్లో, బిగ్ టీవీ, ఆర్టీవీలో ఉన్న ఛానల్స్ ఉన్నటువంటి రాజకీయ బ్రోకర్లుగా మారిన ఈ జర్నలిస్టులు, యాంకర్లు ఒకవైపు
భారతమ్మనే, ఒకవైపు భువనేశ్వరమ్మనే, వీళ్ళు మహిళలు, వాళ్ళు ముఖ్యమంత్రి భార్యలని చెప్పి కాదు, మహిళలకి ఎవరికైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తల్లి స్థానం ఉంది, ఒక అక్క స్థానం ఉంది, ఒక చెల్లి స్థానం ఉంది, ఒక బిడ్డ స్థానం ఉంది. మన దేశం భారతదేశం మాతృదేవోభవ, మహిళల్ని దేవతలుగా పూజించే ఈ భారతదేశంలో మహిళల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని ఈ చంద్రబాబు నాయుడు వరకు కూడా చూస్తే ఈరోజు మహిళల మీద, మహిళలకి భద్రత లేదు, తండ్రి దగ్గర కూతురికి భద్రత లేదు, అన్న దగ్గర చెల్లికి భద్రత లేదు. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే డ్రగ్స్, గంజాయి అలవాటు చేశారు. మాతృదేవోభవ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, బిడ్డలు, మహిళలు లేకపోతే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ వ్యవస్థలు కూడా ముందుకు రావు. మొట్టమొదటి రాజు ఆదాము, మొట్టమొదటి రాణి అవ్వ. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు సమర్థవంతంగా పరిపాలిస్తున్నటువంటి ఆ రోజుల్లో ఎంతైనా తల్లి ప్రేమ చాలా గొప్పది. అమ్మ ఎవరికైనా అమ్మే. మరి ఇటీవల కాలంలో చూస్తే హోంమంత్రి తానేటి అనిత గారు గౌరవనీయులు, తల్లితో సమానం, చెల్లితో సమానం, అక్కతో సమానం, బిడ్డతో సమానం, అంత శ్రీ మాతృమూర్తి మహిళల పట్ల కనీసం కొద్ది కూడా సాటి మహిళగా మహిళల పట్ల ఏమాత్రం కొద్ది కూడా సానుభూతి కూడా లేకుండా, భారతమ్మ అంటే విజయమ్మ అంటే, ఆ విజయమ్మ అంటే అమ్మ నీకు తల్లి కదా, రాజశేఖర రెడ్డి మీకు తండ్రి కాబట్టి ఏమనాలి అనేటువంటి ఒక వివాదాస్పదమైన మాటలు మాట్లాడటం. తెనాలిలో దళిత యువకుల్ని అరికాళ్ళ మీద లాఠీలు ఇరిగిపోయేదాకా కొడితే కనీసం ఒక దళిత మహిళని కూడా ఏమాత్రం నా అన్నలు కదా, నా తమ్ముళ్ళు కదా, వీళ్ళు గంజాయి అమ్మారా రౌడీ సీటర్లా అయితే హోంమంత్రిగా పోలీసు వాళ్ళకి కొట్టే అధికారం లేదు అని చెప్పి భారత రాజ్యాంగబద్ధంగా మాట్లాడాల. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి పరిపాలన చూస్తే ఈ నరేంద్ర మోడీ పరిపాలన చూసుకుంటే కనీసం ఒక 20% ప్రజలకి మేలు చేసింది ఇందిరాగాంధీ. నేనేం చెప్పదలుచుకున్నానంటే, మహిళలకు భద్రత కావాలంటే మహిళలు కూడా రాజకీయాల్లో రావాలి. మణిపూర్లో స్త్రీలని మానభంగాలు చేసి నగ్నంగా ఊరేగిస్తే మహిళా కమిషన్ మాట్లాడలేదు, డాక్రా మహిళలు మాట్లాడలేదు. ఒక క్రైస్తవుల మీదే కాదు, దళితుల మీదే కాదు, బీసీల మీద కూడా జరుగుతున్నాయి దాడులు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి తానేటి అనిత గారు దయచేసి మహిళలకి భద్రత కల్పించండి చాలు. మీరు ఈ దళితులకి ఈ ప్రశ్నించేటువంటి
అర్బన్ నక్సలైట్లు అన్నారు కదా, వీళ్ళకి భద్రత అవసరంలా. కనీసం మహిళలకి మీరు భద్రత కల్పిస్తే చాలు. ఆ విధంగా పుణ్యం కట్టుకోండి. నిమిషానికో రేపు, గంటకో 2-3 రేపులు, గ్యాంగ్ రేపులు, ఓవై హోటల్స్ పెట్టిస్తున్నారు. అసమర్థ పరిపాలనకులు మీరు, కూటమి ప్రభుత్వం, బీజేపీ. అంటే అక్రమ సంబంధాల్ని చట్టబద్ధం చేస్తారా? ఫారెన్ సెక్స్ వీడియోలు ఇంటర్నెట్లో పెడతారా? గూగుల్లో పెడతారా? తెలుగుదేశం పార్టీ పరువు తీసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, తానేటి అనిత గారు, లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ పరువు తీసేస్తారు. మీది తెలుగుదేశం పార్టీ కాదు. అన్న నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో 28 రాష్ట్రాల్లో గొప్ప రాజనీతి కలిగిన వాడు, కులాలు మతాలు పార్టీలకు అతీతమైనటువంటి ఈ గొప్ప నాయకుడు. ఆ తెలుగుదేశం పార్టీ కమ్మోడది కాదు. ఆ పార్టీలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఆ నందమూరి తారక రామారావు గారి అభిమానులు కేవలం కమ్మోళ్లే కాదు, కమ్మోళ్ళు ఉన్న జనాభా చాలా తక్కువే. పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్థాపించుకుంది కాదు. ఈ భారతదేశంలో 2 పవర్ఫుల్ పార్టీలు ఉన్నాయి. ఇద్దరు చాలా పవర్ఫుల్ గ్రేట్ పొలిటీషియన్లు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరంటే, ఈ దేశవ్యాప్తంగా చూసుకుంటే పార్లమెంటులో భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎవరితో పోల్చదగటానికి వీలుపడదు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ ప్రాంతీయ పార్టీలకి దేశానికి ఎంత హానికరంగా పరిపాలించిందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే భయంకరంగా పరిపాలించింది. ముఖ్యమంత్రుల్లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంత అద్భుతమైన పరిపాలన అందించాల. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ భూపాకాశూరులు పెరిగిపోయారు. భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా అన్నలతో పాటు, నక్సలైట్లతో పాటు, మావోయిస్టులతో పాటు మానవత్వంతో బాగా విశ్వమానవుడిగా, విశ్వ సార్వభౌముడిగా ఆయన నటించడమే కాదు, నటించినట్టుగా జీవించినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఆంధ్రుల ఆత్మ రోషంతో, ఆత్మ గౌరవంతో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకి భూములు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 160 గజాలు ఇచ్చారు. అంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ప్లాట్ అనమాట ఇచ్చారు. అప్పుడు కర్ణాలు భూస్వాములకి, జమీందారులకి దగ్గర పాలేరులాగా పనిచేసిన కర్ణాలు వ్యవస్థను తీసేసినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదే ప్రకారంగా అప్పుడు ఎంఆర్ఓల్ని, అప్పటి వరకు సమితి ప్రెసిడెంట్లు, కర్ణాలు వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవడు లంచం ఇస్తే అడుగులు రాసేస్తాడు. ఇంకా పేద ప్రజలకి పన్ను కట్టే పరిస్థితి లేదుగా. పేదవాళ్ళ దగ్గర భూమి లేకుండా చేసినటువంటి ఆ కర్ణాలని తీసవతలు పడేశాడు. ఎంఆర్ఓలు, డిఆర్ఓలు, ఆర్ఐలు వ్యవస్థ తీసుకొచ్చాడు. భూస్వాములకి అధికారం లేకుండా ఆ భూస్వాముల వ్యవస్థని రద్దు చేసి చాలా వరకు ఇంచుమించుగా ఎస్సీ బీసీ మైనార్టీలకి భూములు, ఇళ్ల స్థలాలు, చక్కగా రూపాయికి కిలో బియ్యం, మద్య నిషేధ పథకం
తీసుకొచ్చినటువంటి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత గొప్ప నాయకుడు లేడు. ఆ తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే. మీరు అనుకోవచ్చు నేను సంస్కరించే విషయంలో మొహమాటం లేకుండా ఎవరినైనా సరే మొహమాటం ఉండదు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మేయర్లు లంచాలకి అలవాటు పడిపోయి కార్డు కోసం వెళ్ళినా లంచమే, క్యాస్ట్ సర్టిఫికేట్ కేసు వెళ్ళినా లంచమే. క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే దగ్గర 5-6 వేలు 10,000 ఖర్చు అయ్యి లంచాలు. అటువంటిది ఒక కొత్త అద్భుతమైనటువంటి వ్యవస్థ తీసుకొచ్చాడు, గ్రామ సచివాలయాలు. సచివాలయం సెక్రటరీ, వాలంటరీ, అక్కడి నుంచే సచివాలయం నుంచే భూములు రిజిస్ట్రేషను, లంచాలకు అవకాశం లేదు. అద్భుతమైన వ్యవస్థ తీసుకొచ్చాడు. ఆ యొక్క వాలంటరీ వ్యవస్థనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెడితే ఈ భారతదేశమే స్వర్గంగా మారుతుంది. ఈరోజు చూడండి, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరిని రూపాయి తిన్నవలా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవినీతికి అసలు అవకాశమే లేకుండా చేశాడు. ఎవరిని రూపాయి తిని చూడండి. చాలామంది కార్పొరేటర్లు అప్పులు చేసి గెలిచి ఆ వడ్డీలు కట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు. అంటే అవినీతిని పూర్తిగా నిర్మూలన చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి రెండో నాయకుడు. మొట్టమొదటి ప్లేస్లో ఎన్టీ రామారావు గారు, రెండో ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలు పెడితే పెళ్ళి, లేకపోతే చావు. 2019 ఎలక్షన్ ఈవీఎంల ద్వారానే వచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈవీఎంలని తీసుకొచ్చిందో కుట్రతో తీసుకొచ్చింది. సోనియా గాంధీ ఈవీఎంలు వద్దు అని చెప్పి ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు, రాజనీతి శాస్త్రజ్ఞులు, రాజ్యాంగ నిపుణులు ఎంతోమంది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీద ఎవరికీ నమ్మకం లేదు. ఈ బీజేపీ దాన్ని మించిపోయింది. ఈవీఎంలో వచ్చినప్పుడు ఎలా ఉపయోగించాలి, ఓటు ఎలా వేయాలి అనే దాని మీద అవగాహన సదస్సుకి పెయ్యల మధు జాన్సన్ అనే నేను ఎల్షడాయ్ ఇవాంజలికల్ మినిస్ట్రీ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ద్వారా ఈ మచిలీపట్నంలో ఆ ఈవీఎంలో మిషన్ ఎలా ఉపయోగించాలని టీవీలో ఒక క్యాసెట్ ఇచ్చారు. ఆ రోజుల్లో క్యాసెట్లు ఉండే. జిల్లా కోడ్ సెంటర్లో, హౌసింగ్ బోర్డులో కొన్ని ప్రాంతాల్లో మనకి ఈవీఎంలు వస్తున్నాయి, ఈ విధంగా ఉపయోగించాలని చెప్పి అవగాహన సదస్సులో నేను పాల్గొన్నవాడిని. ఆ రోజుల్లో అన్నారు ఈవీఎంలో మోసం చేయడానికి తీసుకొచ్చారండి. అప్పుడే నమ్మలేదు. బ్యాలెట్ ద్వారా అయితే మనం ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి ఓటు పడద్ది, ఇది మోసం అని ఆ రోజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని నాశనం చేయడానికి పునాది వేసింది. ఈ నరేంద్ర మోడీ నాశనం చేసేసాడు. ఇప్పటికైనా వచ్చే నష్టమే లేదు. 2020
4 ఎలక్షను ట్యాంపరింగ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి 111 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు అట్టి పెట్టారు, 100 సీట్లు వీళ్ళ ఖాతాలు వేసుకున్నారు. ఆ బందిపోటు దొంగ గజ దొంగ నరేంద్ర మోడీ అది ఇచ్చాడు. చంద్రబాబు నాయుడికి సిగ్గు శరం లేదు, బుద్ధి జ్ఞానం లేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చాడని సంఖలో పైలు పెట్టుకొని చెట్టు కింద ప్లీడర్లాగా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వెళ్తే నరేంద్ర మోడీ పిలిచి మొట్టిగా లేచాడు. ఎల్లవయ్యా నువ్వు ఎల్లు, నోరు మూసుకుని ఎల్లు. ఈ జీవితంలో నా చేతిలో నుంచి ఈ భారతదేశాన్ని ఎవడూ కాపాడలేడు. 60 లక్షల ఈవీఎంలు ఆర్డర్ ఇచ్చా, 40 లక్షల ఈవీఎంలే ఉపయోగించా. 20 లక్షల ఈవీఎంలో దొంగతనం చేసిన దొంగని నరేంద్ర మోడీని నేను. నువ్వు కోర్టుకి వెళ్తే సరిపోతా? కోర్టులో ఉన్న వాళ్ళు ఎవరు అనుకున్నావు? నా ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉన్నారు. నా గురించి తెలుసా నీకు? గోత్రాలలో కరసేవకులను చంపించేసి ఆయనంద ముస్లింల మీద వేసి ముస్లింలు కూడా కోసుకొచ్చాను. నేను ప్రపంచానికి డాన్ని. నోరు మూసుకుని ఇల్లు 2024కి నిన్ను ముఖ్యమంత్రి చేస్తా, నీ పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని బీజేపీలో పంపించు అని చెప్పాడు. ఎదురు మాట్లాడితే లేదు, ఇక్కడ అన్నీ స్కాములుగా. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆస్తి అంతా 6 ఎకరం నారావారిపాలెంలో. ఆ విషయం అంతా సోషల్ మీడియా తెలియదేం కాదు, కొత్తగా చెప్పేదేం కాదు. ఇప్పుడు ఆస్తి అంతా స్టేట్ సపరేట్ అయిపోయిన తర్వాత ఒక స్టార్ హోటల్లో కోట్ల రూపాయలు బిల్లు కట్టిన మహానుభావుడు అన్నమాట రాజు. నియంత ఇప్పుడు 5 ఎకరాల్లోనూ ఎంతో మొత్తానికి ఒక 5,000 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఒకవైపు ఈవీఎంలతో దేశాన్ని నాశనం చేస్తానికి నరేంద్ర మోడీ అనుకుంటే, ఆ నరేంద్ర మోడీకి భయపడిపోయి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు పార్టీ ఫండ్కి డైవర్ట్ చేశాడనే కాదు, బోలని కేసులు ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీయే పెద్ద దొంగ. ఆ పెద్ద దొంగ చిన్న దొంగలతో దేశాన్ని పరిపాలిస్తుంటే మహిళలు మాట్లాడరు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడరు, టీవీ ఛానల్ అంతగానే మాట్లాడరు. వచ్చిన బంగారు లాంటి అవకాశాన్ని చేతులారా జారవిడుచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నాశనాన్ని గొయ్యి తవ్వుకుంటున్నాడు. ఇప్పటికి బంగారు లాంటి అవసరం నీకు ఈవీఎంల ద్వారా నిన్ను ముఖ్యమంత్రిని చేసేస్తే నువ్వు అంత నమ్మకస్తుడువా? చంద్రబాబు నాయుడు అంత నమ్మకస్తుడువా నువ్వు? ఈవీఎంలతో నిన్ను ముఖ్యమంత్రి చేశాడు, ప్రజలు చేయలేదా? నిన్ను ముఖ్యమంత్రినిగా చేసింది ఎవడు? మోడీ. అది చేశాడని చెప్పి నువ్వు వాడికే మద్దతు ఇస్తావా? నువ్వు దేశద్రోహు కదా నితీష్ కుమార్, నువ్వు దేశద్రోహు కదా? ఎంతమంది రాజకీయ విశ్లేషకులు అన్నారు నువ్వు మోడీకి మద్దతు ఇస్తారని చెప్పి? అప్పుడు ఊహించలే. మేము కూడా వీడియోలు పెట్టాం చూడు. చంద్రబాబు నాయుడు పార్లమెంట్ స్పీకర్ అవుతావు అనుకో, అక్కడికి వెళ్ళావు నీకు బాంబులు పెట్టేసి ఉంటారు ఇంటికాడ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు. ఎప్పుడైతే నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి మద్దతు ఇస్తావో అప్పుడు ఇక్కడ మొత్తం బాంబులు పెట్టి నీ ఆస్తినన్నీ లేపేస్తానని చెప్పేసి బెదిరించి ఉంటారు. అందుకని భయపడిపోయావు. నీ ఒక్క పదవి కోసం, నీ కొడుకు ముఖ్యమంత్రి అవడం కోసం దేశాన్ని నాశనం చేసిన దేశద్రోహివి మొట్టమొదటి నువ్వు, తర్వాత నితీష్ కుమార్. ఇప్పుడుకైనా పోయిందే లేదు, ఇప్పటికీ నువ్వు మారవు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, ప్రశ్నిస్తున్నారు.
అంతర్యుద్ధాలకి కారకులు మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నితీష్ కుమార్, చంద్రబాబు. నువ్వు ఇప్పటికైనా కొంపలు ఏమి అంటుకోలా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించి నువ్వు ఈవీఎంలతో, నువ్వే కాదులే, కాంగ్రెస్ కానించి అందరూ ఈవీఎంలతో వచ్చిన వాళ్ళే, మీరందరూ రిగ్గింగ్లు చేసిన వాళ్ళే, మీరు అసెంబ్లీ రౌడీలు, పార్లమెంట్ రౌడీలు. మీరు ప్రజలేం చూస్తూ ఊరుకోరు, మొత్తం మీ బతుకులన్నీ బయట పెట్టేశారు. సిగ్గు శరం లేకుండా మీ దగ్గరికి రాదనుకుంటున్నారు. మీకేం లీజన్ కానించి దోసుకుంటాం, దాచుకుంటామే కదా. ఇప్పుడు ఏమైంది? మీరందరూ సిండికేట్గా బీజేపీయే కదా. మీరు బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, మీరు బీజేపీనే కదా. ఎందుకు మళ్ళీ ఆ భారతమ్మనే ఇష్టం వచ్చినట్టు టీవీ ఛానల్లో అలా అవమానకరంగా ఒక స్త్రీ అనేటువంటి గౌరవం లేకుండా, ఎవరు కొడాలి నానినో లేకపోతే వల్లభనేని వంశీయో భువనేశ్వరం అనే అమ్మ అంటాం మేము. ఈరోజుకి అమ్మ అంటాం. మాకు ఈ భారతీయులకి సంస్కృతులు, సాంప్రదాయాలు, ఒక మానవత్వం ఉంది మాకు. మీకు లేదు. మీకు దొంగలు మీరు. ఆ వల్లభనేని వంశీ అన్నాడని, కొడాలి నాని అన్నాడని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఆ మూర్తి, టీవీ5 మూర్తిగాడు, ఈ సిగ్గులేని ఈ ప్రతివత్తలు అంటారు వీళ్ళు నలుగురు ఉన్నారు. వాళ్ళు వెంకటకృష్ణారావు, వీళ్ళందరూ 6. నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టా. వీళ్ళు ప్రతివత్తలు. వీళ్ళు జర్నలిస్టులు కాదు, రాజకీయ బ్రోకర్లు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీకు రాజకీయాల్లో ఆ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ విజయమ్మ గురించి మీకెందుకు? ఏం తెగులు పట్టిందా? భారతమ్మ గురించి మీకెందుకు? ఆ భువనేశ్వరమ్మ గురించి మీకెందుకు? మహిళలంటే గౌరవం లేదా? మహిళలు నీకు అమ్మ, ఆ అమ్మ, అక్క, చెల్లి, బిడ్డలు లేరా మీకు? అవినేష్ రెడ్డి గురించి, భారతమ్మ గురించి మీకు కళ్ళు పోతాయిరా? కళ్ళు పోతాయిరా మీకు? మూర్ఖులారా. మహిళల జోలికి వస్తే చూస్తే ఊరుకోరు. మహిళలు రోడ్డు మీదకి వస్తున్నారు. మీ మీద పోక్సో చట్టం మీద కేసులు పెట్టిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టు. టీవీ ఛానల్లో ఏ మహిళలను కూడా మీరు కించపరిచి మాట తాకలేదు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతారా మీరు? ఒక స్త్రీని చూస్తే తల్లి కనపడద్ది, ఒక అక్క కనపడద్ది, ఒక చెల్లి కనపడద్ది, ఒక బిడ్డ కనపడద్దు, కూతురు కనపడద్ది. సిగ్గులేని కుక్కలారా. ఒక్కొక్కరికి 75 సంవత్సరాలకు నెత్తి మీదకి వచ్చినాయి. టీవీ5 మూర్తిని 6 ప్రతివత్తలో ఈ యాంకర్లు ఉన్నారు కదా. ఏబిఎన్ ఛానల్లో, బిగ్ టీవీ, ఆర్టీవీ, ఈ ఛానల్ని ఉగ్రవాద ఛానల్ కింద బ్యాన్ చేయాలి. ఏంటి సాక్షి టీవీని బ్యాన్ చేస్తారా? చేయండి. నేనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. నేను ఇప్పుడు చెబుతున్నా, తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ నేనే చెబుతున్నా, తెలుగుదేశం పార్టీ అయితే మీకు భజించేస్తా కూర్చోవాలి. మీరు చేసే తప్పులన్నీ. కుల రవీంద్ర గారు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను జాయిన్ అయిన చిలకలపూడి 5వ వార్డు ఊరేగింపుగా వచ్చి జాయిన్ అయిన నేను. క్యాడర్ ఉన్నవాడిని. ఈ రోజుకి నేను తెలుగుదేశమే అని తెలుగుదేశం సానుభూతి పడుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే కాదు, క్రియాశీల సభ్యుడు కూడా కాదు. తీసుకోలేదు నేను. ఈవీఎంలు ఉన్నంత వరకు రాజకీయాలు రానని చెప్పినోడిని. మహిళల పట్ల ఈ నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా హ్యాపీగా బతికారు. ఏదో శాంతి భద్రతల విషయంలో దళితుల మీద దాడి జరిగినాయి, మేమేం పట్టించుకోవట్లేదుగా. మా మీద దాడి జరిగినా మా సోదరులందరూ కూడా క్షమించేసి వదిలేసేసారు.
జగన్మోహన్. బీసీలకి ఏమైంది, ఓసీలకి ఏమైంది? కమ్మరాజ్యంలో కడప రెడ్లు కదా, మీకేమైంది చంద్రబాబు నాయుడు గారు? భారతమ్మ మీకేం చేసింది? విజయమ్మ మీకేం చేసింది? మీకేం ద్రోహం చేశారు? వాళ్ళ ఇళ్లలో ఉండేవాళ్ళు మీకేం ద్రోహం చేశారు? వాళ్ళ టీవీల్లో ఎందుకు అంత అసభ్యకరంగా మీరు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలని, వాళ్ళ మనోభావాలు ఎందుకు గాయపరుస్తున్నారు? అరే, టీవీ ఛానల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ సైకోల్ని పోలీసు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సుమోటోగా కేసు కట్టి వాళ్ళని ఒక్కొక్కటి 14 సంవత్సరాలు జైలు వేయాలి. ఎరా మీకు అక్కలు చెల్లెలు లేరా, తల్లులు లేరా, బిడ్డలు లేరా, భార్యలు లేరా? మీకు నువ్వేమైనా మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే వీళ్ళు మాట్లాడు. వాళ్ళ ఇళ్ళలో ఆడవాళ్ళ గురించి ఎందుకురా మీకు? అన్నం తినేది గడ్డే. కాబట్టి మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి తల్లులారా, అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లిళ్ళారా, కూతుర్లారా, మీరు వీళ్ళ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫీల్డ్లు సుప్రీంకోర్టులోకి వేసి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో వేయకపోతే రాబోయే రోజుల్లో ఈ భారతదేశాన్ని మణిపూర్గా మారుస్తాడు ఆ మోడీ గాడు, అమిత్ షా గాడు, ఆ యోగి ఆదిత్యనాథ్ గాడు. వీళ్ళు నపహంసకులు వీళ్ళు అన్నమాట. నాగసాధువులు, అఘోరీలు. ఆడు శ్రీనివాస్ అఘోరి ఉన్నాడు కదా, ఆడు మగోడే ఆడలోడ్లాగా మార్చేసుకున్నాడు. ఆడు సర్జరీ చేయించుకున్నాడు. వాడు వచ్చి అంటాడు, క్రిస్టియన్ లంజావడలారా, ముస్లిం లంజావడలారా, మీ మసీదులు, చర్చిలు కూల్చేస్తాను, ఓసకోత కోసేస్తానని చెప్పి అంటే వాళ్ళ తండ్రులు వీళ్ళు అనమాట. నాగసాధువులు, అఘోరాలు, వాళ్ళకి పెద్దలు, వాళ్ళ గురువులు వీళ్ళు. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా. అందులో జగన్మోహన్ రెడ్డి లేడులే. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నచ్చందల్లా ఒకటే, ఆ ఫ్యాక్షన్ రాజకీయాల్లో మాకు నచ్చవు. అదొకటే నచ్చవు, అన్నీ నచ్చుతాయి. ఎక్కువ రోజు మహిళలకి భద్రత లేదు. ఆత్మహత్యలు, పరువు హత్యలు, కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఆ కులాంతర వివాహాలను కూడా రాజకీయాలకు ఉపయోగించుకొని మళ్ళీ దళితుల మీద దాడులు, బీసీల మీద దాడులు చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి హోంమంత్రి గారు, తానేటి అనిత గారు, దయచేసి మీకు ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు. మీరు ఊహించినట్లు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర, తెలంగాణని ఎమ్మెల్యేలని డబ్బులు ఇచ్చుకుంటాడు, ఎంపీలు కూడా డబ్బులు ఇచ్చుకుంటాడు, ప్రభుత్వాలు పడగొడతాడు. ఈ మోడీ గాడికి ఒక్క ఎమ్మెల్యే ఉంటే చాలు, ప్రభుత్వం పడగొట్టేస్తాడు. ఆంధ్ర, తెలంగాణ బీజేపీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ పార్టీని బీజేపీలు విలీనం చేసేస్తాడు అన్నారు. ఈ మందకృష్ణకి రాజ్యసభ సీటు కన్ఫర్మ్ అయిపోయింది. మీరు చంద్రబాబు నాయుడు భజన, పవన్ కళ్యాణ్ భజన మానుకోండి. హోంమంత్రి గారు, మహిళలంటే చాలా గౌరవం. పొరపాటును కూడా తల్లిగాని చూస్తాం. ఎవరినన్నా ఈ మగవాళ్ళని నేను బూతులు తిడతాను కానీ నా నోటమ్మటే మహిళల పట్ల ఏనాడు అనలేదు, అనలేను కూడా. మహిళలుగా కాకుండా మాట్లాడినా నేను అనలేను, మా వల్ల కాదు. స్త్రీని దేవతగా పూజించేటువంటి దేశం ఇది. మణిపూర్ గురించి మాట్లాడలే మీరు ఎవరు. వంగలపూడి అనిత కానీ అధికార ప్రతినిధి జనసేన, ఈ తెలుగుదేశం పార్టీ తానేటి
అనితగానే మణిపూర్ గురించి మాట్లాడాల, మహిళల గురించి మాట్లాడతలా. మీకల్లా ఒకటి, ఈ దళితులు ప్రశ్నించే వాళ్ళందరినీ మీరు చంపేయాలి. మీకు అదే పని, డ్యూటీకి రెండో పని లేదు మీకు. అందరు చంపేయాలి, అది కూడా దళితుల్ని క్రైస్తవుల్ని చంపేయాలి. మీకు సపోర్ట్గా ఆ పవన్ కళ్యాణ్ షెడ్డీ గ్యాంగ్ బ్లేడ్ బ్యాచ్ ఒక్క పిలుపునిస్తే మొత్తం మన దక్షిణ భారతదేశాన్ని తగలబెట్టేసేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అందరూ కూడా డ్రగ్స్ బాగా వాడుతున్నారు, గంజాయి బాగా వాడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు నేను ఇంకా బతుకున్నానంటే నాకు ప్రాణహాని ఉంది పవన్ కళ్యాణ్ వల్ల అన్నానని కానీ, లేకపోతే ఈ పార్టీ నన్ను ఎప్పుడూ చంపేసేవాడు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక ఆంధ్ర తెలంగాణ బీజేపీ మయం అయిపోయింది. ఓ 2-3 రోజుల్లో రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోతాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా బీజేపీ భజన బృందంలో ఉన్నోడిని పెడతారు. ఆల్రెడీ సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు వీళ్ళు. అందరినీ బెదిరించుకుంటూ వచ్చేసారు. మమతా బెనర్జీ కానీ అందరి మీద ఏడీ దాడులు చేపించేశారు. మాట్లాడితే లోన్ వేసేసేయటమే. ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. మీరెవరు కూడా మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలనే ప్రయత్నాలు మానుకోండి. చంద్రబాబు నాయుడికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మొత్తం కూడా అన్నిటిలో కూడా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేరిపోయారని తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళే, బీజేపీలో ఉన్న వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రులారా, ఎమ్మెల్యేలారా, మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఒక 10 కాలాల పాటు మీరు చక్కగా హ్యాపీగా ఉండాలనుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకొని అందరూ అడగండి. చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క వీడియోలు లక్ష్మీ పార్వతి గారు, ఎంతోమంది, పోసాని కృష్ణమురళి గారు, ఎంతోమంది పచ్చిగా మాట్లాడారు. వారు మాట్లాడిన దాంట్లో మీరు కౌంటర్ ఎందుకు ఇవ్వట్లా చంద్రబాబు నాయుడు గారు? ఏమిటా ఏం మాట్లాడుతున్నావు? నేను చంద్రబాబు నాయుడు అనే నేను మేధావిని, మంచి ప్రపంచంలోనే 7వ మేధావిని చెప్పి అన్నారు నన్ను. ఎన్టీ రామారావు పార్టీని వెన్నుపోటు పొడిచి ఆయన చెప్పులతో కొట్టించి ఆయనకి చంపేసి ఆ పార్టీని లాక్కున్నాను అంటారేంటి? ఏం కాదది అని చెప్పి ఎందుకు చెప్పట్లా అని అడగండి. జూనియర్ ఎన్టీఆర్ గారిని పార్టీలోకి రానట్లేదు ఎందుకు? కారణం చెప్పి. ఆయన రానన్నాడా? నువ్వు వద్దన్నావా? ఎందుకు అని చెప్పి కౌంటర్ ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వు చేసేవన్నీ కూడా అన్యాయాలు, అక్రమాలు, మోసాలు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరందరూ కూడా బీజేపీలోకి వెళ్ళిపోతారని చెప్పి జనాలు తెలిసిపోయింది. మీరందరూ బీజేపీ అన్న సంగతి తెలుసు. క్రైస్తవులు మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని చంపేసి మా చర్చిలు కూల్చేసే ఆ బీజేపీలో మీరున్నారు తప్ప తెలుగుదేశం వాళ్ళు కారు. మీరు ఎమ్మెల్యేలు ఎవరు కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యులారా, మీరందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవండి. మాకు రాజకీయాలు అవసరంలా, ఎవరికి భజించేసే తత్వం కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవండి. కలిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచే వచ్చిందే జనతాదళ అన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అన్న
నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని లాగేసుకున్నాడు కాబట్టి అది ఆ పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు కాదని జూనియర్ ఎన్టీఆర్ పార్టీ అని చెప్పి రిజిస్ట్రేషన్ అన్న చేపించేసేయండి. లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఈ భారతదేశంలో మొత్తం ప్రాంతీయ పార్టీలన్నింటిని కూడా చంపేస్తారు. వీళ్ళు ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోయి చేస్తారు. ప్రాంతీయ పార్టీల సమైక్యతో ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ ప్రాంతీయ పార్టీ లేకపోతే కేంద్రానికి అధికారం రాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ చేసేది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ తప్ప ఈ పార్టీలు ఏమి ఉండటానికి లేదు అని చెప్పి ఈ పార్టీలన్నింటినీ కూడా తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం అంటే మేము ఒంటరిగా మేము పోటీ చేసి గెలవలేమని చెప్పి సిగ్గు లేకుండా వెళ్ళిపోయి బీజేపీతో కూటమి ప్రభుత్వంలో చేరిన చంద్రబాబు సిగ్గు శరం లేదు నీకు. తెలుగుదేశం పార్టీ ఓట్లు ఎప్పుడు అలాగే ఉంటాయి. జనసేనకు ఓట్లు లేవు, పవన్ కళ్యాణ్కి అసలు ఓట్లే లేవు, 2% కూడా లేవు. ఈరోజు ఈ భారతదేశాన్ని నాశనం చేసే మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్, మూడో వ్యక్తి నితీష్ కుమార్. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు మంత్రులు వీళ్ళేంటంటే వాళ్ళకి శాఖలు, ఆ శాఖల నుంచి వచ్చే డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో నా బోటోడు చెబితే వినలేరు, జీర్ణించుకోలేరు. అరే మేము తప్పు చేసినా ఒప్పు చేసినా వ్యవస్థలు మా చేతులు ఉన్నాయి, నువ్వు ప్రశ్నించిన మిమ్మల్ని అర్బన్ నక్సలైట్ అని చంపేస్తామని అన్నారు వీళ్ళు మొత్తం ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అందరూ కూడా. ఆపరేషన్ కగారు పేరుతో గిరిజనులు చంపుతున్నారు. రేపు ఆపరేషను మనుధర్మ శాస్త్రం అని పెట్టావు, లేకపోతే దానికి ఏదో ఒక కీలకమైనటువంటి మంచి అర్థాన్ని ఇచ్చే పేరు పెట్టావు. అంటే 2026 కల్లా అసలు మావోయిస్టులు లేకుండా చేసేస్తాం అని చెప్పి గిరిజనులు చంపుతున్నారు. అట్లా తర్వాత అంబేద్కరిస్టుల్ని, దళితుల్ని, వీళ్ళని కూడా అర్బన్ నక్సలైట్లని చంపేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళ? మీరు చర్చిలకు వస్తారా? రేపు 2029 ఎలక్షన్లో మీరు చర్చిలకు వస్తే ఇదే మచిలీపట్నంలో నాకు తెలిసి రారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప చర్చిల్లోకి తెలుగుదేశాన్ని కానీ, అసలు బీజేపీలో తీసేయండి, జనసేన కానీ చర్చిల్లో అడుగు పెట్టే ధైర్యం మీకు ఉందా? ఇప్పుడు చెప్పండి. మీకు అడుగు పెడితే, నాకు ఓటేయండి అని అడుగు పెడితే సండే స్కూల్ పిల్లలు చెప్పులతో కొట్టేస్తారు. రాబాహన్ సంస్కరించుకొని మీరు జూనియర్ ఎన్టీఆర్ని కలుపుకొని అందరూ కూడా అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని జనాల్లోకి తీసుకొచ్చి మద్య నిషేధం, ప్రాంతీయ పార్టీల సమైక్య, జాతీయవాదానికి విరుద్ధంగా నక్సలైట్లు, మావోయిస్టులు ఈ దేశ భక్తులు, దేశ పౌరులు అనే నినాదంగా మీరు ఆ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటే మిమ్మల్ని చర్చలు అడుగుపెట్టినతాను నేను తెలుగుదేశం పార్టీ. అప్పుడు వచ్చేస్తా. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నానంటే ఇంచుమించుగా చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మేధావి. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఈ వాలంటరీ వ్యవస్థ విషయంలో ఒక ఉత్తమ ముఖ్యమంత్రిగా దేశమంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తుంది. ఈరోజు రాష్ట్రపతి, ఎంతోమంది మేధావులు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం, ఓటు శాతం ఎంత వచ్చింది? ఓడిపోవటం ఏంటి? రిగ్గింగ్లు కదా? కొత్త ఓట్లు చేర్చుకోలేదే మీరు? ఈ నరేంద్ర మోడీ బీహార్ నుంచి, గుజరాత్ నుంచి రౌడీలు మొత్తాన్ని పంపించేశాడు. మొత్తం మచిలీపట్నంలో కూడా ఉన్నారు. కొత్త ఓట్లు చేర్చేస్తారు వీళ్ళు. 2 లక్షల ఓట్లు ఇక్కడ మన మచిలీపట్నం నియోజకవర్గం, అదనంగా 2,20,000 ఓట్లు పోలైపోతాయి.
ఎక్కడి నుంచి వెళ్తుంటే అంతే లెక్క, అంతే. మీరు మాట్లాడకూడదు. ఓ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఉన్నాయనుకోండి, 1,20,000 ఓట్లు ఉన్నాయనుకోండి. 2 లక్షల ఓటర్లో కొంతమంది నోటాకేస్తారు, కొంతమంది ఊళ్ళో ఉండరు. వీళ్ళు ఏం చేస్తారంటే దొంగ ఓట్లు పెట్టుకుంటారు. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా చేస్తాడు. ఈ మోడీ వచ్చిన కాంచి, ఆడు పచ్చి దొంగ. ప్రజలు, మరి ముఖ్యంగా క్రైస్తవులు, ఇండియా ప్రజాబంధు పార్టీ డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు, ఆయన అంటే పడదు క్రైస్తవులకి. ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కే పాల్ గారు అంటే పడదు. ఇప్పుడు కల్వర్ టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు ఉన్నారు. ఆయనకి సపరేట్ బైబిల్ ఉంది, ఆయనతో వ్యవస్థ. ఆయన పార్టీ పెడతాడు, మంచిదే. బైబిల్ వాక్య ప్రకారంగా కనీసం దేవుడు భయం లేకపోయినా తాత్కాలికంగా ఈ క్రైస్తవుల మీద జరిగే దాడుల్ని అరికట్టడం కోసమన్నా కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ గారు, మీరు అసెంబ్లీకి పార్లమెంట్కి కొంతమందిని పంపించండి, పార్టీ పెట్టండి. మేము కూడా వేసేస్తాం ఓట్లు. మా నియోజకవర్గంలో మేము కూడా వేస్తాం. ఎందుకంటే నువ్వు గెలుపుకి దగ్గరలో ఉంటే అందరం కలిపి మిమ్మల్ని గెలిపిస్తాం. కానీ ఓట్లు చీల్చేపట్టుగా చేయబారండి. తండ్రి సన్నిధి శాలేం రాజు గారు ఉన్నారు. ఆయనకి చిలకలూరుపేటలో 2-3 ఎమ్మెల్యే సీట్లు రావచ్చు, ఒక 2-3 ఎంపీ సీట్లు రావచ్చు. అందరూ అసెంబ్లీలో, పార్లమెంట్లో, చట్టసభల్లో కనబడదాం, సంకీర్ణ ప్రభుత్వం తీసుకొద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అసలు వద్దు, భూస్థాపితం చేసేద్దాం. మనకు తెలుగుదేశం పార్టీ అవసరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అవసరం. వీళ్ళు క్రైస్తవులకు టికెట్లు ఇవ్వరు, వీళ్ళు దళితులు కూడా టికెట్లు ఇవ్వరు. ఇది ఇచ్చారంటే మళ్ళీ వీళ్ళకి కీలకమైనటువంటి మంత్రి పదవి ఏమో గబుక్కునే వీళ్ళు ముఖ్యమంత్రిగా దళితులు చేయమంటారేమో, ముఖ్యమంత్రికి ఏదైనా ఒక భాషణ చేయమంటారు. భయం. జగన్కి భయమే, చంద్రబాబుకి భయమే, వీళ్ళందరికీ భయమే. ఓట్లు మాయి, సీట్లు మీయా. ఏ జగన్మోహన్ రెడ్డి గారు, మీరంటే మాకు ఎంత అభిమానం కదా క్రైస్తవులకి, దళితులకి. డాక్టర్ సుధాకర్ గారిని పెడరెక్కలు విరిచి నడి రోడ్లో చంపేసిన క్షమించేశాం. అనంతబాబు కార్ డ్రైవరు చంపేసి డోర్ డెలివరీ చేశారు, ఒక సోదరుడు శిరోమణం చేశారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగి క్షమించి లేస్తాం. అయినా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు, మా షర్మిలమ్మ అక్కడ ఉన్నా కానీ అభిమానం ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి. అక్కడ కాంగ్రెస్లో వస్తే రామ ముఖ్యమంత్రి అయిపోయిన కోరుకునేటువంటి మనస్తత్వం అది. అభిమానం, ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం. అభిమానాన్ని ఒకసారి అభిమానించామంటే ఎన్ని అవమానాలు భరించినా ఆ అభిమానం విడిచిపెట్టి రాలేం. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, విశ్వాసం, రాజస్వం ఉంది కాబట్టి మీతోనే ఉన్నాం కదా. ఏ పాల్గారికి కొన్ని 2-3 సీట్లు ఇవ్వచ్చు కదా. ఎందుకు మొన్న ప్రపంచ శాంతి సదస్సుకి వెళ్ళలేదు? మేమందరం పిచ్చోళ్ళమే కదా. మేము భక్తిహీనులవి, అజ్ఞాలు, మూర్ఖులు, దొంగ మోదకులు ఎక్కువ ఉన్నారు మా దాంట్లో. అది కర్మ. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాకు కొన్ని సీట్లు ఇవ్వాలి, లేకపోతే మీకు ఓట్లు వేయం. మా రాజకీయ బానిసలు మీ దగ్గర ఉంటే ఉండొచ్చు, మేము కాదంటలా. మీకు అనుకున్న సీట్లు రావు. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం తీసుకొస్తాం గ్యారంటీగా. ఓట్లు మా సీట్లు మీయే. ఈ విధంగా క్రైస్తవులు, పాస్టర్లు, ఎఫ్ఎఫ్సిఐ పీటర్ పుట్ట గారు, ఏఐసిసి జాన్బెన్ని లింగం గారు అడగండి, మీరు నాయకులు అడగండి. పీటర్ పుట్ట గారు మీరు ఒక సీట్ అడగండి, మీకు ఇవ్వమనండి. జాన్బెన్ని లింగం గారు మీరు అడగండి, గెలిపించుకుంటాం. 170 సీట్లలో క్రైస్తవులకు కనీసం ఒక 10 ఇవ్వలేరా? క్రైస్తవ ఉద్యమ నాయకులు 10 ఇవ్వలేరా మీరు? తెలుగుదేశంలో 10 అంటే మేము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని మేము కోరుకోం. ప్రతిపక్ష హోదా కూడా కావాలి. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లోకేష్ గారు ఉన్నా ప్రతిపక్ష హోదా కూడా కావాలి. పూర్తిగా 170 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వమండి. మీకే కదా, ఎవరికి ఇవ్వు.
170 సీట్లో 100 వస్తే చాలుగా, 100 110 అంతే, అంతమించకూడదు. ప్రతిపక్షంలో ఒక బలంగా ఉండాలి ప్రతిపక్షం. నువ్వు ఎప్పుడైనా సరే సరిగ్గా పరిపాలించకపోతే ఆటోమేటిక్ ప్రభుత్వం పడేసేట్టుగా ఉండాలి. ఆ విధంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇంకెవరూ కూడా ఓట్లు అమ్ముకోం. ఆల్రెడీ పాల్ గారు, ఓఫీర్ గారు మేము శాపాలు పెట్టేశాం మీకు. ఎవడైనా క్రైస్తవుడు ఓటు అమ్ముకుంటే మీరు పరలోకం చేరరు. క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్గా నేను అడుగుతున్నా. చాలా వరకు జనాల్లో చైతన్యం వచ్చింది. సెక్యులర్ హిందువులు ఉన్నారు, సెక్యులర్ ముస్లింలు ఉన్నారు, సెక్యులర్ క్రైస్తవులు ఉన్నారు. ఎవడైతే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడో వాడినే మేము మనుషులుగా గుర్తిస్తాం. మనుషుల రేఖం కండి. మీరు మనుషులు కాకపోతే మేము చేయగలిగింది ఏమీ లేదు, కానీ మనుషుల రేఖం కండి. ఈ మచిలీపట్నంలో మరి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన గొప్ప నాయకుడే. ఎవరన్నా అనుకున్నా నాయకుడు మేధావే. అంటే ఎలా ఉంటుందంటే ఆర్టిస్టులు, కళాకారులకి, మేధావులకి ఓ లోపాలు ఉంటాయి. లోపాలు లేనివాడు ఎవడు ఉండడు. నేను నిన్న మారుమూడి విక్టర్ ప్రసాద్ గారిని ఓ టీవీ ఛానల్లో ఒక మంచి ప్రముఖ యాంకరు, విశ్లేషకుడు, మంచి పరిజ్ఞానం కలిగినటువంటి విజయ్ కుమార్ గారని నేను చూస్తున్న ఈ మధ్యకాలంలో. యాంకరింగ్ అంటే అలా చేయాలి, అంత జ్ఞానం అడగాలి. అడిగే ప్రశ్నకి అర్థం ఉంది, చెప్పేదానికి అర్థం ఉంది. ఒక్కొక్క యాంకర్ అడుగుతాడు, ఆడే అంటాడు మొత్తం ఈ దేశం ఎవరిదే, మోడీ గారిది అంటాడు. పవన్ కళ్యాణ్ భజన చేస్తా మాట్లాడతారు. వాళ్ళని మేము పట్టించుకోం. మారుమూడి విక్టర్ ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేస్తే చాలా జ్ఞానంగా, చాలా విశేషమైన జ్ఞానంతో. ఇప్పుడు తానేటి అనిత గారు మరి ఆమె మాట్లాడే ప్రతి మాట అటు మహిళలకి, ఆంధ్రులకి చాలా గాయపరిచే విధంగా మాట్లాడుతూ ఉంది. ఏకంగా భజన చేసేస్తుంది. తెలుగుదేశం భజన, జనసేన భజన, బీజేపీ భజన చేస్తుంది. కనీసం దళిత సామాజికులు నాన్నలే కదా, నా తమ్ముళ్ళే కదా, నడి రోడ్డు మీద పీడీ యాక్ట్ మీద, అరికాళ్ళ మీద లాఠీలు ఇరిగిపోయి దాకా కొట్టారు కదా, కనీసం కొద్దిగా సానుభూతిగా లేడు. పోలీసు డ్యూటీ చేయనిద్దు అంటారా? పోలీసు కొట్టొద్దు అంటారా? మరి చాలామంది ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అంటే వాళ్ళు మీద ఎన్ని కేసులు ఉన్నా, క్రిమినల్ కేసులు ఎన్ని ఉన్నా వాళ్ళని మీరు ఈ రకం కొట్టగలరా అని చెప్పి ఎంతోమంది విశ్లేషకులు అన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? చెప్పరు. ఏమంటే ఇక మొత్తం ఈ దేశం మొత్తం కూడా నాశనానికి అప్పగించేస్తున్నారు. వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకి ఉచితంగా ప్రజలు ఓట్లు వేయలేదుగా, ఈవీఎంల ద్వారా వచ్చేసేసారు కదా. మనం ప్రశ్నించామంటే నరేంద్ర మోడీ చంపేస్తాడు, కేసులు పెట్టు అనేసేస్తాడు, స్లో పాయిజన్ని చంపేస్తాడండి. భయంతో భయం చేస్తున్నట్టు అవిధేయులు, అసమర్థ పరిపాలన కూటమి ప్రభుత్వం. ఎందుకు ఇప్పుడు రిజర్వేషన్లో ఈ అట్రాసిటీ యాక్ట్ అమల్లో లేదు, అడగకూడదు. మహిళల మీద దాడి జరిగితే దళిత మహిళలే పట్టించుకుంటున్నారు. ఏ మణిపూర్ మన దేశంలోది కాదా? మణిపూర్ క్రైస్తవులు మన క్రైస్తవులు కాదా? మణిపూరు ఆదివాసులు మన ఆదివాసులు కాదా? మన దేశం కాదా అది? ఏ మణిపూరు సంఘటన గురించి బంద్ ఎందుకు చేయలేదు? పబ్లిక్ ఇంట్రెస్ట్ తీసి పిల్లలు ఎందుకు వెళ్ళలేదు? ఈ మోడీ గారు ఎందుకు వెళ్ళలేదురా? మోడీగా, కేడీగా నువ్వు మణిపూర్ ఎందుకు వెళ్ళలేదురని చెప్పి ఎవడు మాట్లాడు? ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో ఎంతమంది ఆదివాసుల్ని, మహిళల్ని, 10th క్లాసు విద్యార్థుల్ని, చిన్న పిల్లలు కూడా
చంపేసినటువంటి ఈ మోడీ, ఆర్ఎస్ఎస్, ఈ పోలీసు వాళ్ళు. వీళ్ళు పోలీసు వాళ్ళ, వీళ్ళు ఎంపీలా, వీళ్ళు ఎమ్మెల్యేలా, వీళ్ళు మంత్రులా? పార్లమెంట్లో 150 మంది రేపిస్టులు, క్రిమినల్స్ ఉన్నారంట. మరి వాళ్ళని అరికాల మీద పీడీ యాక్ట్ మీద ఎందుకు కొడతలా పోలీసు వాళ్ళు? అంటే మీకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజల్ని హింసించడాక, బడుగు బలహీన వర్గాల్ని బాధించడానికి ఇచ్చారా మీకు? మీరేమన్నా పోనీ అగ్రవర్ణాల? మీరు ఆ కొట్టినోడు, ఆ నాయక్ అనేవాడు ఆదివాసి కదా, ఎస్సీలు కదా, అందులో ముస్లిం అధికారం ఉన్నాడంట, ముస్లిం పోలీసు. మీకు సిగ్గు సరం లేదా పోలీసు వాళ్ళు? నీ ముస్లిం సోదరుని నువ్వు కొట్టుకుంటావా? అది దొంగ అయితే ఇక్కడ నువ్వు అసలు నీ వాడేంటి, బయటోడేంటి? ఎవడైనా దొంగ అయినా, వ్యభిచారైనా, నరహంతకుడైనా కొట్టే అధికారం నీకు ఎవడిచ్చాడు? అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి పనిచేస్తారా మీరు? చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు చెప్తే వింటారా? ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాట వింటారు పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు? ఎందుకంటే మీరు రిజైన్ ఇచ్చేయకూడదా? కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీసు వాళ్ళు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు రిజైన్ ఇచ్చేయండి. ఇప్పుడు మా బొట్టల్ని ప్రశ్నించేవాళ్ళు మేము అర్బన్ నక్సలైట్ అని మీరు చంపుతూ ఉంటే 140 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు. వీళ్ళందరినీ చంపుతారు మీరు? అడగండి, సోషల్ మీడియాలో చూసుకోండి. 140 కోట్ల మంది మేము ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైటా? సోనియా గాంధీ అర్బన్ నక్సలైటా? మల్లికార్జున ఖర్గే గారు అర్బన్ నక్సలైటా? జడ్జీలు అర్బన్ నక్సలైట్లా? కలెక్టర్లు, ఎస్పీలు, రిటైర్డ్ ఆఫీసర్స్ వీళ్ళ అర్బన్ నక్సలైట్లా? మచిలీపట్నంలో దళిత జాయింట్ యాక్షన్ కమిటీ, మీరు ఎవరు మాట వినరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మంచిదే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బెస్ట్ తెలియదు ఈ కూటమి ప్రభుత్వం మీద రావాలని కోరుకున్నాం. మీరు అందరిని సమన్వయపరచలేకపోతున్నారా? దళితులందరూ మీరు ఒకటి కాలేకపోతున్నారా? అంబేద్కర్ అందరూ మీరు ఒకటి కాలేకపోతున్నారా? మిమ్మల్ని కొట్టి చంపి హింసించే కమ్మరాజ్యంలో కడపరెడ్డిలతో పాటు ఉంటారా? మల్లాం గ్రామంలో గ్రామ బహిష్కరణ చేసిన ఆ కాపు సోదరులతో ఉంటారా? ఆ పవన్ కళ్యాణ్తో ఉంటారా? లేచిన దగ్గర నుంచి వీడు మాలోడు, అడు మాదిగోడు ఇలా మాట్లాడుతున్నా సిగ్గు లేకుండా అక్కడ ఉంటారా? మల్లాం గ్రామంలో మాలని గ్రామ బహిష్కరణ చేస్తే ఎవరన్నా అడిగారా? ఇక్కడ ధర్నా చేశారు, మీరు చిన్న రాస్తారోగు చేశారా? వీళ్ళు ఊరుకోరా? ఇక్కడ కాపు సోదరులు ఊరుకోరా మిమ్మల్ని? ఎందుకు అలా నాయకత్వం కింద ఉన్నారు మీరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. ఆయన విగ్రహం మీద దాడి జరిగితే ఒక్కడు రాల. ఒక గ్రామంలో రంగగారి విగ్రహం తీసుకెళ్ళిపోయి దళితులున్న గ్రామాలు పెడితే అడ్డుకున్నారని అక్కడ పోలీసు వాళ్ళు కూడా లెక్క చేయట్లేదు, తోసేస్తున్నారు. వీళ్ళు మారరు. ప్రతి కులం ఉంటారండి, నేను అందరిని అంటలా. అన్ని కులాల్లో మనుషులు ఉన్నారు, అన్ని కులాల్లో పావులు ఉన్నారు. మీ హృదయం గాయపడుతుందంటే నీకు కులపిచ్చి ఉంటేనే. కాపైనా, కమ్మైనా, రెడ్డైనా, ఎలమైనా, గౌడైనా, యాదవైనా, ఎవరైనా సరే. ఏంటి కులం? ఏంటి కులానికి ఓ నాయకుడా? నీ కులం ఉండి అడుగు ఓట్లు. మమ్మల్ని ఎందుకు అడుగుతావు? రేపు చర్చిలు కట్టి వస్తావు. నువ్వు బీసీ నాయకుడు అయితే చర్చిలకు వచ్చి అడుగుతారా? ఇదే మచిలీపట్నంలో 2019లో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు దీప్ ఎందుకోసం మిషన్ చర్చికి గొర్రెపాటి గోపిచంద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బొల్లయ్య గారు, నారాయణ గారు, వీళ్ళందరినీ తీసుకొచ్చాను మా చర్చిలో తీసుకొచ్చి ఓట్లేయండి. ఇప్పుడు ఇంకా ప్రభుత్వం తెలుగుదేశమే కదా, నేను తెలుగుదేశమే కదా. మా చర్చిల మీద దాడులు జరుగుతుంటే నేను రాలేదు, నేను రాజకీయాలు రావట్లేదు. మణిపూర్ గురించి మాట్లాడారా? ఇక్కడ ఈ మధ్యకాలంలో
మళ్ళా ముస్తాఖాన్పేటలో ఒక యానాది ఒక భాషని కుట్టారు, దాని గురించి మాట్లాడాను. అతను ఇంతవరకు భయపడిపోయాడు, నా ఫోన్ కూడా ఎత్తట్లా. మధుగాడి దగ్గరికి వెళ్ళబాండే వెళ్తే కొడతామని ఉంటారు, ఫోన్ ఎత్తట్లా. మొన్న మాట్లాడా, బెదిరించేశారు నన్ను. చర్చిల్లో గొడవలు జరిగినా నేను మాట్లాడకూడదు, కేసు కట్టించకూడదు అంతే. నేను వస్తే కేసు కట్టించకూడదు. నేనే ఏ పార్టీకి భజన చేసేవాడు కాదుగా. కాబట్టి తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా దయచేసి క్రిస్టియన్, ముస్లిం, హైందువులు ఏకం కండి, మనుషులారా ఏకం కండి. మనం ప్రమాదంలో ఉన్నాం. రాజకీయ సంక్షోభం, రాజకీయ సునామీ. బీజేపీ, కాంగ్రెస్ రెండు సునామీలాగా ప్రాంతీయ పార్టీలు మొత్తాన్ని ఊదవతల పడేస్తారు, బంగాళాఖాతంలో కలిపేస్తారు. ఈ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, ఈ నాయకులందరూ ఏం చేస్తారంటే వీళ్ళ సామంతరాజులు. ప్రాంతీయ పార్టీలకు అధికారులకు తెలికేమో గవర్నర్ పోస్టులు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చేస్తారు, వాళ్ళు మాత్రం సేఫ్గా ఉంటారు అన్నమాట. మనుషుల్ని బలి పశువులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్. జనాలు ఏడుపు కొట్టేస్తుందండి మీకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎంత బాధతో మాట్లాడుతున్నామో. ఏడుపు ఖచ్చితంగా కొడితే చూస్తూ ఉండే. 2029 కల్లా మీరు మారకపోతే రాబోయే రోజుల్లో దేవుడు చూస్తా, మిమ్మల్ని ఊరుకోడు, సమస్య లేదు. మీ ప్రాంతీయ పార్టీలు భూస్థాపితం చేసుకొని అందరూ బీజేపీలు విలీనం అయిపోతే మీకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు ఇచ్చేస్తే, అప్పుడు క్రైస్తవుల్ని ఓసకోత కోపించేసి చంపించేస్తే, ముస్లింలేమో ఉగ్రవాదులు అని చెప్పి వాళ్ళని పాకిస్తాన్ వెళ్ళిపోమంటే చూస్తూ ఊరుకోరు. ముస్లింలు, క్రైస్తవులు, సెక్యులర్ హిందువులు ఏకమవుతారు, మిమ్మల్ని తరివేస్తారు. మీకు ఇప్పుడు జెడ్ క్యాటర్ ఉంది, జెడ్ ప్లస్ క్యాటర్లు ఉన్నాయి కదా, ఈ జెడ్ బెట్ క్యాటర్ కూడా మిమ్మల్ని ఏం చేయలేవు. సివిల్ వారు, అంతర్యుద్ధాల కారకులు మీరే. రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు శాతం పెంచుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మీ పిచ్చ పనులు అయ్యి. ఈ రోజుకి నాకు తెలుగుదేశం పార్టీ మీద అపారమైనటువంటి గౌరవం ఉంది, నాకు ఎక్కడా కాదు. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకి జీవం పోసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు కేంద్రంలో ఆయనకి 280 ఎన్ని సీట్లు వచ్చినాయి. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, నీకు ఈవీఎంలు కాకుండా నువ్వు బ్యాలెట్ ద్వారా యథార్థంగా ఉంటే నువ్వు మద్దతు ఇచ్చాడు. ఒంటరిగా లేడా జగన్మోహన్ రెడ్డి? 2019 ఈవీఎంల ద్వారా వచ్చినా సరే ఎన్డీఏకి మద్దతు ఇచ్చాడా? ఆయన సీట్లు సరిపోయి ప్రధానమంత్రి చేసుకున్నాడు. నేను నీతో పాటు చేరిపోతాను, నేను చేరిపోలేదుగా, ఒంటరిగానే ఉన్నాడు. ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఈవీఎంలు ట్యాంపర్ చేసావు, మోసగాడు. ఆడే పెద్ద మోసగాడు, నువ్వు పెద్ద మోసగాడివి. అయితే నువ్వు జనాలు మోసం చేస్తారా? వచ్చిన అవకాశాన్ని నితీష్ కుమార్ నువ్వు కలిపి ఇండియా కూటమికి ఇచ్చుంటే ఎలా ఉండేది? మళ్ళీ అక్కడ మనువాది మమతా బెనర్జీ ఒప్పుకోదు, నేను ప్రధానమంత్రి అయిపోవాలి. అఖిలేష్ యాదవ్ నేను ప్రధానమంత్రి. ఒక రకంగా అఖిలేష్ యాదవ్ ఆయన్ని చేయొచ్చుగా. మరి బీసీలందరూ కూడా దేశవ్యాప్తంగా బీసీలందరూ ఓటు శాతం ఉన్నా లేకపోయినా ఆర్కెస్ట్రాకి తీసుకెళ్ళి రాజ్యసభ ఇచ్చారు. మరి ఏ రకంగా ఇస్తారు? నీకు అఖిలేష్ యాదవ్కి ఎట్టేస్తారు? ఖండించారు ఎవరన్నా? వెళ్ళి నువ్వు బీసీ సంఘాన్ని తీసి బీసీలందరూ బీజేపీన తీసుకెళ్ళారు, ముద్ర వేశారు. వాళ్ళు కొట్టూసేస్తున్నారు. ఈ దళితులందరూ బీజేపీన మందకృష్ణ తీసుకెళ్ళిపోయి రాజ్యసభ ఇచ్చేస్తున్నాడు, పద్మశ్రీ ఇచ్చేసాడు. ఖండించారా? నువ్వు ఇక్కడ చూసినామో మాలల మీదకి మాదిలు రెచ్చగొట్టు పంపిస్తావు చంద్రబాబు నాయుడు.
ఏడుపు కొట్టదా నీకు? ఏడు ఖచ్చితంగా కొట్టదు కదా నీకు. ఏ రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నీకు లోక్సభ స్పీకర్ ఇచ్చేవాళ్ళు కదా, ఆ నరేంద్ర మోడీని అరెస్ట్ చేసేవాళ్ళు కదా. ఈ దేశం ఎంత బాగుండేది. నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోలేదు. దేవుడు నీ కుటుంబానికి శాపం పెట్టేస్తాడు. దేవుడు చంద్రబాబు నాయుడు, నీవు నీ కుటుంబాన్ని, నువ్వు దేశాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నావు కదా, నువ్వు నీ కుటుంబం మోసం అయిపోద్ది. తినడానికి నోరు కూడా లేకుండా చేసేస్తాడు మీకు దేవుడు. మారు, ఇప్పటికైనా మారు. నితీష్ కుమార్ నువ్వు మారి మద్దతు ఉపసంహరించుకోండి. ఏముంటుందో అనుకుంటున్నారు. ఎంతకాలం ఉండేది? ఎంత బతికినా 70 లేకపోతే 80, నీకు 75 వచ్చేసింది. ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాయో దేవుడు అనుమతిస్తే. 30 సంవత్సరాలకి వృద్ధాప్యం అవుతుంది, 50 సంవత్సరాలు చస్తున్నారు. కనీసం మనసాక్షి లేదా మీకు? నువ్వు సీఎం అయిపోవాలి, తర్వాత లోకేష్ సీఎం అయిపోవాలి. కానీ ప్రజలు పిచ్చోళ్ళ? తెలుగుదేశం కమ్మోళ్ళ పార్టీయా? ఎవడు చెప్పాడు? తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మీరు ఈ విధంగా సిండికేట్ రాజకీయాలు, కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలతో ఉంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని అసలు పొరపాటు రానివ్వు. చర్చిలకు రానివ్వు, గుళ్ళకి రానివ్వు, మసీదులకు రానివ్వు. నా పూజారులు నామినేషన్ వేస్తారు, నా పాస్టర్లు నామినేషన్ వేస్తారు, నా మౌలాలను నామినేషన్ వేస్తారు. అవసరత అసదుని ఓవైసీ గారిని పిలిపిస్తాం. ముస్లిం సోదరులందరితో కలిపి అవసరత ముస్లిం సోదరులు గెలిపించుకుంటాం. మా గురించి మాట్లాడతారు వాళ్ళు. లేదంటే సెక్యులర్ హిందువులు ఎవరన్నా పూజలు ఉంటే వాళ్ళు పిలిపించుకుంటాం. చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజుని గారి లాంటి వాళ్ళు చాలామంది మేధావులు ఉన్నారు సోషల్ మీడియా మాధ్యమంలో. వాళ్ళని పిలిపించి మేము ఇక్కడ నామినేషన్ వేయించుకుంటాం. మా దొంగ భాషలు ఎవడు రాడు. వీళ్ళు బానిసలు, రాజకీయ బానిసలు. వీళ్ళకి ఫారం డబ్బు వస్తే చాలు, దశం భాగాలు వస్తే చాలు, రారీళ్ళు. ఒకళ్ళు వస్తే గెలిపించుకుంటాము. కులాలు వద్దు, మతాలు వద్దు. కాబట్టి మచిలీపట్నం ఉన్నటువంటి ఎస్సీ సోదరులారా, బీసీ సోదరులారా, ఓసీ సోదరులారా, బ్రాహ్మణ సోదరులారా, వైశ్య సోదరులారా, గౌడ సోదరులారా, అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనిషిని మనిషిగా చూడండి. ప్రతి ఒక్కరికి ఒక ఆత్మగౌరవం ఉండదు. ఏనాదోళ్ళని వాళ్ళు శుభ్రంగా ఉండలేదు, వాళ్ళ వృత్తి మీకు రాజకీయాల్లో మీరు దాచుకుంటున్నారు కదా. మీకు ఒంటి నిండా రోగాలే, కప్పుకుంటారు. వాళ్ళు ఏం రోగాలే ఉండవు. వాళ్ళకి ఏనాదోళ్ళకి రోగాలు ఉండవు. వాళ్ళని దోమలు కుడితే దోమలు చచ్చిపోతాయి, కానీ వాళ్ళకి ఏం హాని జరగదు. వాళ్ళకి వచ్చే జీతాలు ఎంత? 15,000 20,000 వస్తాయి. పారిశుద్ధ కార్మికులు వాళ్ళ పెన్షన్ బుక్కులు, వాళ్ళ ఏటీఎం కార్డులు పెట్టుకొని 10 రూపాయలు వడ్డీలకి ఇచ్చేసి ఆ డబ్బు అంతా మీరు దోసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఏం బాగుపడతారు? ఈడేపల్లి, నారాయణపురం, ముస్తాఖాన్పేట, పలు ప్రాంతాల్లో 12,000 ఓట్లు ఉంటాయి. వాళ్ళు పక్క గృహాలే కట్టించాలి. ఆటలో కూడా డబ్బులు తినేశారు మీరు. సన్సైడ్ లేవు. మరి వాళ్ళు తాటాకులతో వేసుకుని ఉన్నారు. మరి మీ ఎంత కక్కుర్తనం మీకు. వాళ్ళ జీతాలు లాక్కుంటున్నారు. వాళ్ళకి ఇల్లు కూడా సరిలేవు. ఇప్పటికి ఆ కాలనీ ఉంది. వాళ్ళు చక్కగా 2 గదులు ఇల్లు కట్టించారు. చిన్న చిన్న ఇళ్ళు అయ్యి, కానీ సన్సైడ్ వేసి అక్కడ మొత్తం డ్రైనేజ్ ఓపెన్గా కాకుండా వేసేసి ప్రత్యేకంగా కాళ్ళ మీద ఒక దృష్టి పెట్టి చక్కగా ఊడ్చి వాళ్ళందరికీ కూడా రోజు మంచిగా వాళ్ళ సరైన సబ్బులు కూడా డబ్బులు ఉండవండి. వాళ్ళకి తాగే అలవాటు ఉంది. మీకు తాగట్లేదా? మీరు ఫ్యామిలీతో పాటు కూర్చొని తాగట్లేదా? వాళ్ళు తాగుతారు. తాగిన తర్వాత మీరు బురద గుంటలో పడతలేదా? వాళ్ళు పడుతున్నారు. అనాథ కాలనీలు ఎందుకు డెవలప్ చేయరు? చూడండి, అనాథ కాలనీలో యాక్సి వెంకటేశ్వరరావు 22వ వార్డు కార్పొరేటర్, ఊరి నిండా అప్పులు, జీతాలు కూడా లేవంట. 5 నెలల నుంచి జీతాలు కూడా లేవంట. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడుగా. అతనికి ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఇవ్వచ్చుగా.
ఆ కాంట్రాక్టులు ఏమో ఎవరికో ఇస్తారా మీరు? సబ్ కాంట్రాక్టులు కూడా ఎవరు? వీళ్ళు బాగుపడకూడదు. పేర్నాని గారు బాగుపడినవాడు, బీసీలు ఎస్సీలు బాగుపడినవాడు, ఎస్టీలు బాగుపడినవాడు. వీళ్ళు ఎంతసేపు పారిశుద్ధ కార్మికులు పనిచేసుకోవాలి. ఎందుకేయాలి మీకు ఓట్లు? రవీంద్ర గారు పట్టించుకోరు, ఆర్కే గారు పట్టించుకోరు. 12,000 ఓట్లు ఉన్నాయి. గెలిపోవడం నిర్ణయించేట్టు కమిటీయే కదా. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు పెట్టించట్లా? పక్కా గృహాలు కట్టించాలి. వాళ్ళకి సరిపోవట్లేదా? పైన ఇంకో 2 రూములు లేపించండి. బాత్రూమ్స్ ఇవ్వగలకి వాళ్ళకి డూప్లెక్స్ హౌస్లు కట్టించలేకపోతున్నారా? మరి బయటే స్నానాలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ అలవాటు పడిపోయారు. లేదంటే వాళ్ళకి వేరే చోట చూపించాలి కదా. ఒక ఫ్యామిలీ అక్కడే ఎట్టుంటారండి? ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కదా. ఎక్కడో తీసుకెళ్ళిపోయి ఉప్పు పడవలు ఇచ్చారు, అక్కడ నీళ్ళు లేవు. సెంట్లో ఇల్లు కట్టి ఇస్తారా? ఉండడానికి ఇల్లు లేవు. చాలామంది ఏంటంటే మాసిపడి 10 రూపాయల వడ్డీ తీసుకెళ్ళి ఇల్లు కట్టుకున్నారు. ఇటు వడ్డీలు పెరిగిపోతున్నాయి. దానికంటే డబుల్ అయిపోయినాయి. ఆ ఇల్లు పోద్ది, ఇటు వడ్డీలు కట్టలేరు అనమాట. ఇల్లు ఇచ్చి ఇటువంటి నాటకాలు కొన్ని చాలా తప్పుడు పని చేశారు ఈ నాయకులు. దాచుకున్నారు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళవు కదా. అయినా కానీ ఎవరు భూములు హక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఎస్సీ భూములా? అవి ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూములు అయ్యా? ఇటు గూడూరు కేసో లేకపోతే ఇటు పెడమ సైడో కొని ఇవ్వలేకపోయారా? నేను చెప్పేది ఏంటంటే, మనకి కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు, ఈ వైసీపీ వద్దు, టీడీపీ వద్దు, జనసేన వద్దండి. మనమే ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అని చెప్పంటే వింటారా? వినరు. ఇప్పుడు వీడు ఒకడు కావాలి, వీడు కార్పొరేటర్ అయిపోయారు. పెద్ద కార్పొరేటర్ పెద్ద పదవా? మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒక పెద్ద పదవా? జిల్లా గ్రంథాలయ చైర్మన్ అది పెద్ద పదవా? ఎమ్మెల్యే అది ఒక పెద్ద పదవా? ఎమ్మెల్యే పెద్ద పదవా? ఏం కాదు. మీరు దోసుకుంటానికి దాచుకుంటా కొత్త దొంగలు. అది ఎమ్మెల్యే పదవి అనుకో, పేరు పక్కన దొంగ సిగ్గుండాలి. అసెంబ్లీకి పార్లమెంట్కి ట్రైన్లోనూ బస్సులు వెళ్ళారా? మీకు గన్మెన్ కావాలా? కాన్వాయా? 2-3 కార్లా? మీకు ఫోన్ బిల్లులా? ఏంటిదండి దరిద్రం? బతుకున్నంత వరకు మీ భోగభాగ్యాలు ఇలాగ కొనసాగుతాయి. చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకానికి పోతారు మీరు. ఇక్కడ సుఖం ఏముంది మీకు? తెలుగుదేశం, వైసీపీ ఆస్తుల కోసం కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, రాత్రిపూట నిద్ర పట్టక తాగుతారు, లివర్ పాడైపోద్ది, కిడ్నీలు పాడైపోతే ఇంట్లో కొట్టేసుకుంటారు, తిట్టేసుకుంటారు, కేసులు పెట్టేసుకుంటారు. ఇద్దరు ఆహారాలు ఉండవు. మీకు నెమ్మది ఉండవు, ప్రజలకి నెమ్మది ఉండదు. 80 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఏం డెవలప్ చేశారు? ప్రజలు మాత్రం ఎదురు చూస్తారు. ఈ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా? ఈ ఎలక్షన్ ఓటు అమ్మేసుకుందాం. నువ్వు ఓటు అమ్ముకున్నావు అనుకో, నువ్వు క్రైస్తవుడైతే పరలోకించారు, నిత్యంగా నరకానికి వెళ్ళిపోతావు. పాస్టర్ చెప్పు, పాస్టర్ పాదిరి అయ్యా చెప్పయ్యా, ఓటు అమ్ముకోద్దని చెప్పు. ఫ్లెక్ కార్డులు పెట్టు. ఇప్పుడు పెట్టి 2029 ఎలక్షన్లో మా చర్చిలో ఓట్లు ఎవరు అమ్ముకోము అని చెప్పి, మీకు నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రేమ ఉంటే ఫ్లెక్ కార్డులు పెట్టండి. మీరు 10 సంవత్సరాల నుంచి మొత్తుకున్నా పెట్టరు మీరు. అదేమంటే చెబుతాడు, ఈ దొంగ బాబుడు చెబుతాడు, అరే మన డబ్బులేరా దోసుకుంది, ఈ డబ్బులు దోసుకున్నాడు అంట రాజకీయ నాయకుడు. ఏం పన్ను కట్టావురా నువ్వు? ఏం కట్టావురా? దోసుకున్నాడంట, నువ్వు ఓట్లకు డబ్బులు తీసుకోరా అని చెబుతాడు ఈ దొంగ పాస్టర్. సిగ్గు లేదా నీకు? హిందూ దేవాలయాలకు వచ్చే ఆ డబ్బుల్ని పాస్టర్ల గౌరవేతం తీసుకుంటే సిగ్గు సెరవ లేదా మీకు? మీరు క్రైస్తవులా? మీరు పాస్టర్లా? పెట్టు, ఓటు పెట్టు. యేసుప్రభు ఏం చెప్పాడు? మొదటగా నా నీతి వెదకండి, నా రాజ్యాన్ని వెదకండి, మీకేం కావాలో అది ఇస్తాడు. నువ్వేం ఎదుగుతున్నావురా దొంగ బోధకుడా? ఏం ఎదుగుతున్నావురా?
యేసయ్య నీతిని వెతుకుతున్నావా, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావా? భాషల గౌరవం వేతన వెతుకుతావు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి భజన పొందాం అనమాట. నువ్వు వెళ్ళి నా కొడుకు ఉద్యోగం ఇస్తావా, నీ కోట్లు వేపిస్తా, నాకు లోన్ ఇప్పిస్తావా, నాకు ఫారెన్ డబ్బు ఇప్పిస్తావా, నిన్ను గెలిపిస్తా. నువ్వు చెబితే నీ ఇంట్లో వాళ్ళే ఓటేయరా దొంగబోద కూడా. అందరూ అవినీతికి అలవాటు పడిపోయారు. ఎవడు స్వార్థం వాడిదే, ఎవడ కాడే వెళ్తాడు, గొంతెనం కోరికలు వెళ్తాడు. ఈడు ఓటేసేస్తే వీడికి ఉద్యోగం ఇచ్చేయాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు ఉద్యోగం? అందరికీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు? ఆడ అబద్ధాలు ఆడుతూ నువ్వు పెద్ద అబద్ధికుడు. ప్రజలు తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు సంపండి మమ్మల్ని అని చెప్పి ఆరోగ్యశ్రీ ఎందుకురా ఎలక్షన్ బతుకుండగా తింటాకి ఇవ్వలేడు. మళ్ళీ చంద్రన్న బీమా తొందరగా చచ్చిపోండిరా, ఆ డబ్బులు తీసుకుంటారా. చచ్చేది లేదు, చచ్చేది లేదు. ఏం చస్తాడు వీడు? ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు బాగుపడతామే. ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఆ పథకాలు పనికిరావు. ఏం బతుకులరా. నేను ఎతుకు ఇక్కడ అవనిగడ్డలో ఆనందరావు అని వాళ్ళ అమ్మాయికి పెళ్ళికి చంద్రన్న పెళ్లి కానుక ఏదో డబ్బులు వేశారంట, బాండ్స్ ఉన్నాయంట. ప్రభుత్వం మారిపోయింది కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా చేసిన ఆ పథకం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఇవ్వట్లా, చల్లవంట. ఇదండి మోసాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండగా కళ్యాణ లక్ష్మి ఏదో పథకం బాండ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది. వెళ్ళి అడిగితే అవి చల్లవంట. ఏం మోసాలు రా బాబు, ఏం మోసాలు. ఇన్సూరెన్సులు, ఆరోగ్యశ్రీ కార్డులు, అవయవాలు అమ్ముకుంటాక, కార్పొరేట్ డాక్టర్లు బాగు చేయటాక. కార్పొరేటు హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు వాళ్ళు మదో పెద్ద మాఫియా. కిడ్నీలు అమ్ముకుంటారు. నీకు తలనొప్పి అని వెళ్ళావంటే నీకు దయాదాక్షిణ్యం ఉండదు. ఆడు ఇన్స్టాల్మెంట్ కట్టాలి. స్కానింగ్ మిషన్ కొంటాడు, హాస్పిటల్ కడతాడు, జీతాలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు? మీరు ఎల్లబాండి సోదరులారా. నీ డబ్బులన్నీ మీ వైద్యానికే, నీ డబ్బులన్నీ చదువులకే. నువ్వేం బతుకుతావు? పోనీ చదివించావు, ఏమైనా ఉద్యోగం అవుతుందా? రాదు. పోనీ ఇన్సూరెన్స్ కట్టావు, పోనీ హాస్పిటల్కి బిల్లులన్నీ అడిస్తాడు. ఆడేం చేస్తాడా? అక్కడికి వెళ్ళి నిన్ను చంపుతాడు. ఆ డాక్టర్లు బాగుపడతాకి ఇన్సూరెన్స్ కంపెనీలు బాగుపడతాయి తప్ప ఏమన్నా ప్రయోజనం ఉందా? అరే మంచిగా పరిపాలిస్తావురా బాబు అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు మా బొట్టోళ్ళకి మీరు వేయరు. మీకు తెలుగుదేశం కావాలి, వైసీపీ కావాలి, జనసేన కావాలి, కాంగ్రెస్ కావాలి, బీజేపీ కావాలి. కొత్త వాళ్ళు మీకు అవసరంలా. నేను పోటీ చేస్తానండి, నాకు ఓటు వేస్తారా? నేను ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి వెళ్తా, నాకు జీతం అవసరం లేదు. పోయిన నా కుటుంబం మెయింటెనెన్స్కి జీతం ఇవ్వండి సరిపోద్ది. ఇక ఎలవెన్స్ శ్రీనివాసులు ఆ జీతంలోనే నేను బాధ్యత కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి మీ గురించి నేను మాట్లాడతాను అంటే నాకు వేస్తారా? వేయరు. ఎందుకు వేస్తారు? అసలు నువ్వు రాజకీయ నాయకుడు పెట్టరా? నీకు అసలు బుద్ధి ఉందా? నీకు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి? గన్మ్యాన్ ఉండాలి, బౌన్సర్లు ఉండాలి, అబద్ధాలు ఆడాలి, 2-3 మటలు చేయాలి. ఎరా నీకు బుర్ర ఉందా? తిడతారు. నన్ను అన్నారు, మరి బుర్రలేని మాటలు మాట్లాడతావంటే నువ్వు బస్సులో వెళ్ళి మాట్లాడితే నీకు చేస్తారా? నువ్వు ఎమ్మెల్యే వాళ్ళంటే 2-3 వేల కోట్లు సంపాదించు, కొడలు వేసుకో, రౌడీని చెయ్యి. నువ్వు వెళ్తుంటే నువ్వు బుల్లెట్ వేసుకెళ్తే నీ వెనకాల 10 బళ్ళు రావాలి. అప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా రోడ్ అవుతావు. నువ్వు ఇప్పుడు మాట్లాడకూడదని నాకు గడ్డి పెట్టారు సార్. నిజమేరా బాబు, అది కరెక్టే. నరసయ్య ఉన్నాడు తెలంగాణలో, సైకిల్ వేసుకెళ్తాడు. వెళ్ళంటే ఇంటి అంటే తిరుగుతాడు. దామోదరం సంజీవ్ గారు ఉన్నాడు, 11 నెలలే ముఖ్యమంత్రి చేశాడు. ఒక దళిత ముఖ్యమంత్రి. మచిలీపట్నం కూడా వచ్చాడండి ఆయన. పెన్షన్ స్కీములు, ఆ పార్లమెంటు స్కీములన్నీ తీసుకొచ్చింది ఆయన. ఆయన ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? ఆయనకు ఒక్కడు విగ్రహం కట్టారా? మీకు అలాంటి వాళ్ళు అవసరం. దామోదరం సంజీవ్ గారు అవినీతి పాల్పడారని ఆ కాంగ్రెస్ దొంగలు, దోపిడి దొంగలు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే. దామోదరం సంజీవ్ గారు అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పానంటే
ఎంక్వైరీకి వస్తే, విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీకి వస్తే ఇంటికాడ దామోదరం సంజీవ్ గారి అమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉందంట. వచ్చి అడిగితే ఏంటి ఇదే ఇల్లు అంటే ఇది ఇల్లు. అయ్యా మా అబ్బాయికి జీతం పెరిగిందా అని అడిగిందంట ఆ తల్లి. మరి అలాంటి వాళ్ళని గుర్తు చేసుకుంటారా? ఆరేకరం ఉన్న చంద్రబాబు నాయుడు లక్షల కోట్లకి అధికారి అయ్యాడు. 700 కోట్ల రూపాయలు ఉన్న జగన్మోహన్ రెడ్డి వేల కోట్లకి అధిపతి అయ్యాడు. ఎన్నికల అఫిడవిట్ చూడండి అందరూ, ఈ మోడీ గారి కానీ అందరూ ఎన్నికల అఫిడవిట్ చూడండి. ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత, పార్టీలో వాళ్ళ ఆస్తి పార్టీ ఫండ్ ఎంత, ఇప్పుడు ఎంత, ఏం మాట్లాడు. ఎవరైనా ప్రశ్నించాడా ఆయన చంపేస్తారు. ఇప్పుడు ఈ లోపంలో దళిత నాయకులు ఉన్నారనుకోండి, ఒక మేధావి, ఓ అంబేద్కరిస్టు, ఒక లాయరు, లేకపోతే ఒక మంచి దమ్ము ధైర్యమైనటువంటి ఉద్యమకాడు మాట్లాడతారంటే ఈ స్థానికంగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఎమ్మెల్యేలు వెళ్ళొద్దంటారు. వెళ్తే పరిష్కారం అవుతుంది కదా, వెళ్ళొద్దంటారు. అట్టాగే జరుగుతుంది మచిలీపట్నంలో మారుమూడి వెంకటప్రసాద్ గారి విషయంలో. నాకేం అవసరం లేదు, నాకు ఎవడు గురువు లేడు, ఏం అవసరం లేదు. కానీ మంచి అయితే మంచి అంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి అయినా మంచి అయితే మంచి చేస్తాం, చెడంటే చెడే. నువ్వు మంచి అయితే అభినందిస్తాం, నువ్వు జనాలకి ప్రజా వ్యతిరేక విధానాలతో ఉంటే ఖండిస్తాం, గద్దిస్తాం, సంస్కరించమంటాం, దిద్దుబాటు చేసుకోమంటాం, అంతే. ఇప్పుడు మారుమూడి వెంకటప్రసాద్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఏం అవసరం లేదు. తాత్కాలిక చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి కదా, మసీదుల మీద, గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కదా, భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది కదా, ప్రాంతీయ పార్టీల మీద దాడులు జరుగుతున్నాయి కదా, మానవ హక్కుల మీద, అట్రాసిటీ యాక్ట్ మీద ఇంత దాడులు జరుగుతున్నాయి కదా. ఒక నాయకుడు కావాలి కదా. కలిసి ఉంటాకేమైంది, రేపు పొద్దున ఆయనతో పాటు కలిసే ఉండండి. నువ్వే అడుగు, ఎవడొద్దు అన్నాడు. దళిత నాయకుడు పట్టణంలో నువ్వే అడుగు, ఎమ్మెల్యే టికెట్ అడుగు, ఎవడొద్దు అన్నాడు. అంటే మిమ్మల్ని అంతా కూడా ఒక డంపింగ్ యార్డ్లు చెత్తనే డంప్ చేసినట్టు మిమ్మల్ని అందరూ కూడా అగ్రవర్ణ ఆధిపత్య కులాల దగ్గర డంప్ చేశారు. మీరు చెత్తలాగా తయారైపోయారు, రాజకీయ బానిసలాగా తయారైపోయారు. ఉండండి బాబు, నాకు వచ్చే నష్టం ఉంది, మాకు వచ్చే నష్టం ఉంది. నేను ఎవరిని ఆశించి మాట్లాడుతున్నా? మారుమూడి వెంకటప్రసాద్ గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో దళితులందరూ వస్తే నష్టం ఏంటి? ముప్పిలేటి దేవప్రసాద్ గారు ఉన్నాడు, పంతగారి రమేష్ గారు ఉన్నాడు, పివి సునీల్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, జడా శ్రావణ్ కుమార్ గారు, జూపుడు ప్రభాకర్ గారు, కార్యం శివాజీ గారు, ఎంతమంది మేధావులు ఉన్నారు కదా. మీరందరూ ఒక వేది మీద రాలేకపోతున్నారే. దళితులు ఏం చేయదలుచుకున్నారు, మీరు క్రైస్తవులు ఏం చేయదలుచుకున్నారు? కాబట్టి మీరు రారని తెలిసి మా కల్వరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ అన్న పార్టీ పెట్టుకోతున్నాడు. నేను మద్దతు ఇస్తాను. మీరు ఎన్ని పార్టీలు పెట్టుకోండి, క్రైస్తవులు ఓట్లు క్రైస్తవులు వేసుకోండి, ఖచ్చితంగా గెలుస్తారు. క్రైస్తవుల్లో బీసీలు లేరా, ఎస్సీలు లేరు, ఓసీలు లేరు, అందరు లేరా? మళ్ళీ అక్కడ కూడా కల్వరి టెంపుల్ వేసి ఆయన కాపు అని చెప్పి ఆ కాపులు మాత్రం వేసి కడమ లాగుతారా? అట్లా ఉండదు. క్రైస్తవుల్లో కులం లేదు, ఖచ్చితంగా గెలిపిస్తాం. నువ్వు నీకు కులపిచ్చున్నా గెలిపిస్తాం మేము. మాకు లేదు, క్రైస్తవుడికి కులపిచ్చి లేదు, మతం అనేది తెలియదు మాకు. చాలేమరాజు గారు పార్టీ పెడతారు, కేపాల్ గారు, ఓఫీర్ గారు అందరు కలిపి ఒక సమైక్య ఏర్పడవచ్చు. ఏర్పడిన తర్వాత వీళ్ళందరూ కూడా కలిపి ఆయా నియోజకవర్గాల్లో ఒక సమైక్య స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా మనం ఎవరిని గెలిపించు. ఇప్పుడు కల్వరి టెంపుల్ మినిస్టర్ సతీష్ కుమార్ గారు ఓట్లు ఎక్కువ ఉండే అక్కడ క్రైస్తవుల్లో గెలిపించేస్తాం. కానీ వీళ్ళు పాస్టల్లో మార్పు రావాలండి. ఈ పాస్టల్లో రాదు. ఈ మాదిగ పాస్టలు అందరూ ఒక వర్గం, కమ్మ పాస్టలు అందరూ ఒక వర్గం, కాపు పాస్టలు అందరూ ఒక వర్గం, రెడ్డి పాస్టలు అందరూ ఒక వర్గం. వీళ్ళు నమ్మటానికి లేదు. రేపొద్దున
వీళ్ళమిటి పార్టీలు పెట్టినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేసేస్తారు, అందులో డౌట్ లేదు. కాబట్టి ఏంటంటే ఇక మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేవుడికే దేవుడు, చంద్రబాబు నాయుడు ఒక చిన్న దేవుడు, పవన్ కళ్యాణ్ ఒక చిన్న దేవుడు, ఆయనేమో దక్షిణ భారతదేశం దేవుడు. అంటే గ్రామ దేవతలు, దేశానికి ఓ దేవుడు, రాష్ట్రానికి ఓ దేవుడు అన్నట్టు వీళ్ళు దేవుళ్ళ కింద వీళ్ళు ప్రకటించేసుకున్నారు. అది మిత్రులారా, మార్పు రాదండి. మనం ఎంత మాట్లాడినా మార్పు రాదు. దేశం అయితే నాశనానికి దగ్గరలో ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఈవీఎంల ద్వారా అధికారులు రావడానికి చూస్తున్నారు తప్ప ప్రజలు ఓట్లతో పని లేదు. కాబట్టి ప్రజలు అప్రమత్తం ఉండి ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి. ఎన్నికల కమిషన్ ఉన్నాడు, ఆయన ఒక పెద్ద దొంగ, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాది, ఆయన అరెస్ట్ చేయాలి. ఎన్నికల కమిషన్ అయినా అరెస్ట్ చేయాలి. 500 కోట్ల రూపాయలు, 5,000 కోట్లతో రూపాయలతో దొరికిపోయిన జడ్జిని అరెస్ట్ చేయాలి. ఆర్థిక నేరాలు, క్రిమినల్ నేర చరిత్ర ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేయాలి. అందుకు పాస్టర్లు, మౌలానాలు, పూజారులు మీరు ముందుకు రావాలి. మీ చేతిలో ఉంది. మా భారతదేశ బతుకు మీ చేతిలో ఉంది. భారతదేశంలో 140 కోట్ల మంది జనాల్ని మీరు చంపేస్తారో బతికిస్తారో అంతా మీ చేతిలో ఉంది. పూజారులారా, మౌలానాలారా, ముస్లిం సోదరులారా, క్రైస్తవులారా, మీ యొక్క మత గురువుల్ని అడగండి, రిక్వెస్ట్ చేసి అడగండి. వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళ ప్రజలు కూడా చచ్చిపోతారు వీళ్ళు సంస్కారం రాకపోతే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం మాట్లాడితే మనకు ఫారెన్ డబ్బు అవుతారేమో, ఒక్కబోటి ఆస్తులు ఉన్నాయి, ఏమో మళ్ళీ రేపు పొద్దున మనం లైన్ చేసుకోవచ్చు. ఒక్కబోటి ఆస్తులు ఉన్నాయి, దాంట్లోనే కొంతమంది భూముల్ని కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కబోటి ఆస్తుల్లో కూడా భూములు కబ్జాలు చేసినటువంటి ముస్లింలు ఉన్నారు. ఈ క్రైస్తవులు రోమన్ క్యాథలిక్ ఆస్తుల్ని కబ్జా చేసి ఉన్నాడు. గోవాడ దైవేశ్వరరావు ఉన్నాడు, బోళ్ళంత ఆస్తి, బిషప్లు బోళ్ళంత ఆస్తులు ఉంటాయి. వీళ్ళు రారు, వాళ్ళు వదిలేసేయండి. బిషప్పుల్ని, ఈ ఆర్థిక నేరస్తులు ఏంటి, వాళ్ళందరూ రాజకీయ నాయకులతో మిళితం అయిపోయారు. మనం అడగాల్సింది ఏంటంటే రోమన్ క్యాథలిక్ ఆస్తులు క్రైస్తవులకు పంచాలి, ఒక్కబోటి ఆస్తుల్ని పేద ముస్లింలకు పంచాలి, ఈ దేవాదాయ శాఖ భూముల్ని పేద దళితులకి, ఎస్సీ బీసీ మైనార్టీలకి, హిందూ మతం ఉన్న వాళ్ళు పంచాలి. ఇది ముఖ్యమైన డిమాండ్. ఈ డిమాండ్ కూడా మావోయిస్టులైనా, నక్సలైట్లైనా, రాజకీయ విశ్లేషకులైనా, సిపిఎం సిపిఐ అయినా, ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా ప్రజలకి ఈ విధమైన మేలు చేయడానికి వచ్చారు. వాళ్ళు అడిగేదంటూ తప్పు లేదు. మీరు అడగాల్సింది వాళ్ళు అడుగుతున్నారు, మావోయిస్టులు, నక్సలైట్లు. కాబట్టి నక్సలైట్లతో చర్చలు జరపండి. వాళ్ళు కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తారు. ఆపరేషన్ కగారు ఆపండి. ఆపకపోతే అమిత్ షా మీద అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో, ప్రజలారా మీరందరూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి వెళ్ళి ఐక్యరాజ్య సమితి 210 దేశాలకి లేఖలు రాయండి. ఈ రాజకీయ బానిసలు పట్టించుకోరు ప్రజలారా. నాకు ఆన్లైన్లో 240 మంది 340 మంది ఆన్లైన్లో ఉంటారు. దయచేసి మీరు ధైర్యం చేయండి. ఏమవదు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు కేసు చేసినంత మాత్రాన ఏం చేసేది ఏముండదు. జనాలందరూ కూడా రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారంగా న్యాయ పోరాటం చేసి దేశాన్ని కాపాడుకుందాం, మనుషుల్ని కాపాడుకుందాం. మృగాలు అయితే వద్దు. మానవ మృగాలు కాపాడుకోవాల్సిన పని లేదు. వాళ్ళే మృగాలు కదా, వాళ్ళని కాపాడుకోవాల్సిన పని ఉంది. మానవ మృగాలు కులోన్మాదులు, మతోన్మాదులు. కులం కావాలన్న పేదోడు ఉన్నాడు, మతం కావాలన్న పేదోడు ఉన్నాడు. కాబట్టి వీళ్ళు మనుషుల లెక్కలో రాదు. వీడికి తింటాకి లేకపోయినా, కులానికి కూటికి లేకపోయినా నేను కులానికి తక్కువ కాదంటాడు. మీ గురించి మేము మాట్లాడతలేదు బాబు. మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోవడం ఖాయం. కుల నిర్మూలన జరగాలి, భూములు జాతీయం చేయాలి. భూమి కోసం, భుక్తి కోసం, సమాజ నిర్మాణం కోసం. ఈ భారతదేశంలో 140 కోట్ల మంది ఏకైక కోరిక
కుల నిర్మూలన జరగాలి, భూములు జాతీయం చేయాలి, అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ రాజకీయాల్లో రిజర్వేషన్లు. ఇది ఇక మా డిమాండ్. ఇంతకు మించి మీకు కోరుకునేది ఏమి లేదు. మిత్రులారా, వినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియపరచండి, మీరు కూడా మాట్లాడండి, దేశాన్ని కాపాడుకోండి. ఏమాత్రం నిర్లక్ష్యం ఉండాలంటే 2029 తర్వాత ఇక ఎలక్షన్ జరగదు. ఈ మోడీ గారు కానీ ఈవీఎంల ద్వారా వచ్చారంటే ఇక ఎలక్షన్ జరగదు. ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయి. ఇక అసెంబ్లీ ఉండదు, పార్లమెంట్ ఉండదు, గవర్నర్లు ఉండరు, ఎవరు ఉండరు. మొత్తం కూడా ఈ మన దేశం ఉత్తర కొరియాలాగా అయిపోద్దండి. ఇది ఈ రోజుకి సభకు నమస్కారం. ఉంటాను, ఇలాగే మాట్లాడుతూ ఉంటాను, ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉంటాను. మళ్ళా దేని చేతం అయితే సాయంత్రం సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వస్తాను. అందరికీ ధన్యవాదాలు.